సో మనం వచ్చేసి మూడో గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉన్నాము. 15వ అధ్యాయం పేరేంటి? భగవద్ధామ వర్ణన. ఓకే. సో ఇందులో వచ్చేసి మనం 16 శ్లోకాల వరకు కూడా 15 వరకు నేర్చుకొని ఉన్నాము. సో ఇవాళ 16 నుంచి. సో ఈ చాప్టర్కి భగవద్ధామ వర్ణన అని ఎందుకు వచ్చింది అంటే, అక్కడ భగవంతుడు ఉండే ప్లేస్ వైకుంఠం గురించే ఎక్కువ శ్లోకాలు వర్ణన ఉంటుంది. అక్కడ ఏ విధంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళ వాళ్ళ లక్షణాలు ఏంటి, వైకుంఠం యొక్క లక్షణాలు ఏంటి అని కూడా మనం అన్ని తెలుసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి 1 నుంచి 11 శ్లోకాలు చూసాము అంటే, 1, 2 శ్లోకాల్లో వచ్చేసి మనకి దితి 100 సంవత్సరాలు వాళ్ళ పిల్లలిద్దరు ట్విన్స్ ఉంటారు లోపల. ఆమె అలాగే ఉంచుకుంటది. ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతారు, మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతారు అని. రెండోది దేవుడి చేతిలో చనిపోతారు కాబట్టి ఇంకొన్ని రోజులన్నా కాపాడుకుందాము అనే 2 కారణాలతోటి ఆమె అలా ఉంచుతుంది. దానివల్ల ఏమవుతుంది, మొత్తం అంధకారంలోకి అయిపోతుంది. దేవతలందరూ కూడా కంగారు పడిపోతూ బ్రహ్మ దగ్గరికి వస్తారనమాట. సో అక్కడ 3వ శ్లోకం నుంచి మనకి ఆల్మోస్ట్ 10వ శ్లోకం వరకు కూడా వాళ్ళు బ్రహ్మని పొగుడుతూ ఉంటారు. ఏమని పొగుడుతూ ఉంటారంటే, నీకు అన్నీ తెలుసు, నీకు టైం అనేది నీ మీద ప్రభావం చూపించదు. నీకు ఆధ్యాత్మికంలో భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి హృదయాల్లో ఏం జరుగుతుంది అనేది నీకు తెలుస్తుంది. నువ్వే వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు అని కూడా, ఇంకా అలా రకరకాలుగా నువ్వు భగవంతుడితో సమానము, నువ్వు గుణావతారము అనేసి ఇంకా ఈ విధంగా అన్ని చెప్తూ వెళ్తూ ఉంటారనమాట. నీ నుంచి అందరూ విశ్వాలు వచ్చారు, నీ మీదే జీవులందరినీ కూడా నువ్వే తీసుకొచ్చావు అని చెప్పేసి ఈ విధంగా చెప్పి, సో నీకు నమస్కారం అర్పిస్తూ చెప్తున్నాము. ఈ దితి వలన ఇలా ఎందుకు అయింది, కశ్యప వీర్యం వలన ఎంతలా అంధకారం ఎలా అయిపోయింది, దీని నుంచి ఎలా బయటపడాలి అనేది నువ్వే మాకు వివరించాలి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటారనమాట. సో అక్కడి నుంచి మైత్రేయ ముని మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు అతను బ్రహ్మ ఒక మందహాసం చేసి వాళ్ళకి చెప్పబోతున్నాడు అని చెప్పేసి. ఎందుకు మందహాసం చేశాడు అనుకున్నాం మనం? ఉన్నారా? బ్రహ్మ ఎందుకు మందహాసం చేశాడు? వరాహమూర్తి వస్తారు అని, అంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపు దానికి వాళ్ళ వలన ముందు కానీ జరగలేదని ఆయనకు తెలుసు, ఎందుకు ఇలా జరుగుతుందనే తన కారణం తెలుసు కాబట్టి ఆయనకి కారణం తెలుసు. సో మాతాజీ అన్నట్టు మళ్ళీ భగవంతుడు అవతారం జరగబోతుంది అనేసి, ఒక మంచి జరగబోతుంది అనేది వీళ్ళ వలన అది కూడా తెలుసు కాబట్టి ఆయన ఒక మందహాసం చేసి చెప్పబోతున్నాడు. సో దానికి ముందు వీళ్ళు ఎవరు, ఎందుకు ఇంత అంధకారం వస్తుంది అని చెప్పడానికి మొదలు పెడతాడనమాట. సో దానికి ఫస్ట్ సనత్ కుమారులు అనేసి వాళ్ళని పూర్వజ అని అంటారు. ఎందుకు? అంటే ఫస్ట్ వాళ్ళే వచ్చిండ్రు కాబట్టి మాతాజీ బ్రహ్మ నుంచి. కరెక్ట్, బ్రహ్మ నుంచి వాళ్ళే 4 మానసపుత్రులు ఫస్ట్ వస్తారు. వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు కాబట్టి మీకన్నా ముందు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. ఈ 4 ఏం చేస్తూ ఉంటారు? దేవుడి గురించి ప్రచారం చేస్తుంటారు. వాళ్ళు సంచారం చేస్తున్నారు, అన్ని ప్లేస్లు తిరుగుతూ ఉంటారనమాట. ఎందుకు అంటే ప్రచారం చేయడానికి అని మనం చెప్పుకున్నామంట. మెయిన్ వాళ్ళు అన్ని తిరుగుతూ అలా ఒకరోజు వైకుంఠంలోకి వెళ్ళారు అనేసి, ఇంకా అక్కడి నుంచి 14వ శ్లోకం నుంచి ఆయన వైకుంఠ వర్ణనం చెప్పడం అనేది మొదలు పెడతారనమాట. 14వ శ్లోకాలు మనకి వైకుంఠంలోని మగవాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తారు. ఎలా ఉంటారు మగవాళ్ళు? విష్ణు రూపంలోనే ఉంటారు, రూపం లాగే ఉంటారు. చతుర్భుజము అన్ని వేసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? భగవత్ కరెక్టే, అంతే. వాళ్ళు ఇంకా వేరే పని మీద దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు చేసే పని ఏంటి అంటే హరిసేవనం. వాళ్ళకి ఇంద్రియ భోగం అనేది ఉండదు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. 15వ శ్లోకాలు భగవంతుడి గురించి తెలుసుకున్నాం. భగవంతుడు ఎలా ఉంటాడు అనేది, అక్కడ శుద్ధ సత్వం ఉంటుంది, వైకుంఠం ఎలా ఉంటుంది అనేది. భగవంతుడు వచ్చేసి శుద్ధ సత్వం, అది కూడా మనము మెయిన్ గా అక్కడ మనం వైకుంఠం గాని భగవంతుడి గురించి గాని దేని గురించి అయినా తెలుసుకోవాలి అంటే ఎవరి ద్వారా తెలుసుకోగలం మనం? వేదాలు మాతాజీ, వేదాలు. శబ్ద గోచరః అదే పదం మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట అక్కడ. అందుకనే మనకేంటంటే ఏదో మనం అంతటి మనం సైంటిఫిక్ గా తెలుసుకుందాము అని అనుకునే కన్నాను ఈ వేదాలు, ఎందుకంటే మనం చూసాం, మనము
ఆధ్యాత్మికం గురించి ఇక్కడ భౌతిక ప్రపంచం చూస్తున్నదే ఇంకా కొంతే తెలుసు వాళ్ళకి, మిగతాదే తెలియదు, ఇంకా మిగతా లోకాల గురించి. ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి అయితే అసలు చెప్పే అక్కర్లేదు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఆ శబ్దము ఏదైతే ఉందో పుస్తకాల్లో రచించబడి వేదాల్లో శాస్త్రాల్లో వాటి ద్వారా మనం తెలుసుకోవాలి అనేది, ఈ ప్లేస్ అనేది చాలా భక్తులకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అనేసి. ఎందుకంటే వాళ్ళు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని ఎప్పుడు ఉత్సుకతను కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ప్లేస్ పరమ ప్రియము అని చెప్పేసి, ఎందుకంటే భగవంతుడు అక్కడే ఉంటాడు కాబట్టి అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. సో ఇవాళ 16 నుంచి చూద్దాము. సో 14 వచ్చేసి అక్కడ ఉన్న వైకుంఠంలో ఉన్న పురుషుల గురించి, 15 వచ్చేసి వైకుంఠం యొక్క భగవంతుడు విష్ణువు గురించి తెలుసుకున్నాము. సో మనం 16 రోజులు వచ్చేసి అక్కడ ఉన్న అడవులు, ఫారెస్ట్ అంటాం కదా, అడవుల గురించి అంటే వనాలు అడవులు గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. యత్ర నైశ్రేయసం నామ వనం కామదుకైర్ద్రుమైః సర్వర్తు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్. హరే కృష్ణ మాత. యత్ర నైశ్రేయసం నామ వనం కామదుఘైర్ద్రుమైః సర్వత్తు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యమూర్తిమత్. ఆ వైకుంఠ లోకములందు పరమ మంగళకరమైన పిక్కు వనములు కలవు. వాని యందు గల తరువులు కల్పవృక్షములు. వైకుంఠ లోకములందలి ప్రతిదియు ఆధ్యాత్మికమును మూర్తిమంతమును అయినందున ఆ వృక్షములు అన్ని ఋతువులందు ఫల పుష్ప భరితమై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ వనాలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారు అనమాట. మెయిన్ ఇక్కడ పదం చూడండి, సైశ్రేయసం, మంగళకరమైనవి అని చెప్తున్నారు అనమాట. అక్కడ పరమ మంగళకరమైన వనాలే ఉంటాయి తప్ప పిచ్చి పిచ్చివి అనేవి ఉండవు అనేది చెప్తా ఉన్నారు. ఆ వైకుంఠ లోకములందు పరమ మంగళకరమైన పెక్కు వనములు కలవు, అంటే ఒకటి కాదు చాలా ఉన్నాయి. వాని ఎందుగల తరువులు కల్పవృక్షములు, అంటే ఆ చెట్లన్నీ కూడా ఏంటి, మనం ఇప్పుడు ఇక్కడ మ్యాంగో చెట్టు ఉందనుకోండి, మామిడికాయ చెట్టు ఉందనుకోండి, ఆ మామిడికాయ చెట్టు దగ్గర కూర్చొని మనం యాపిల్ తినాలనిపించినా ఇస్తుంది. ఓకే, సో అదనమాట మెయిన్ కల్పవృక్షములు అంటే. మనకి ఏది కావాలంటే మన చింతామణి ప్రకర సద్మసు కల్పవృక్షములు నేర్చుకుని ఉన్నాం కదా బ్రహ్మ సంహితలో. సో అలాగా అక్కడ ఏంటంటే అన్ని చెట్లు కూడా కల్పవృక్షాలు, ఏది కావాలంటే అది ఇస్తాయి. అంటే ఇది మ్యాంగో చెట్టు కదా మ్యాంగోనే ఇవ్వాలా అనేసి అట్లా ఏం లేదు. మామిడి చెట్టు యాపిల్ ఇస్తుంది, యాపిల్ చెట్టు మామిడి ఇస్తుంది, ఏదైనా ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే అక్కడ మనకి చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ ఆధ్యాత్మికత కదా, ఈ వృక్షాలకు కూడా ఒక రూపం ఉంటుందా మనుషులకు ఉన్నట్టు అలాగా అనుకుంటాం కదా. అక్కడ అంతా కూడా ఆధ్యాత్మికత ఉంటుంది, రూపము అనేది ఉంటుంది అన్నిటికీ కూడా. అక్కడ మనుషులకి వృక్షాలకి వీటికి తేడా అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటారు? వృక్షాలకి మనుషులకి తేడా ఎందుకు ఉండదు అంటే వాళ్ళు కూడా 4 చేతులతో ఉంటారు అలా అని కాదు, బట్ ఒక రూపం కలిగి ఉంటారు. ఎందుకంటారు వాళ్ళు ఆధ్యాత్మికత ఉంటుంది అని చెప్తున్నారు? గుణాన్ని బట్టా మాతాజీ, అంటే అందరు శుద్ధ సత్వంలో ఉండడం. ఆత్మలు ఆత్మలు అంటే అక్కడ ప్రతిదీ కూడా భగవంతుని కోసమే ఉపయోగపడుతుంది కదా. ఓకే, ఇంకా వారికి ఇంద్రియ వాంఛలు ఉండవు కదా మాతాజీ. వాళ్ళకి ఇంద్రియ వాంఛలు ఉండవు. ఓకే, ఫస్ట్ ఆ వృక్షాలు అనేవి ఏంటి చెప్పండి. అక్కడ వైకుంఠంలో వృక్షాలుగా ఉన్నాయంటే ఏంటి? కల్పవృక్షాలు కదా మాతాజీ. భగవంతుని భక్తులే ఆ రూపాన్ని అక్కడ పొందారు. కరెక్ట్ కనకొల్లి మాతాజీ, 100% కరెక్ట్. ఎవరు వెళ్తారు అక్కడికి? ఎవరైతే ఇక్కడ భౌతిక ప్రపంచంలో భగవంతుడిని శాంతరసములో చేస్తారో భక్తిని, వాళ్ళంతా కూడా పైకి వెళ్ళాక చెట్లు కింద, పక్షుల కింద, తివాచీల కింద, కుర్చీల కింద అలా మారుతారనమాట. అంటే ఒక్కొక్కరు మనం 5 రకాలుగా ఉన్నాయి అని అనుకున్నాం కదా, సో ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ అందుకనే వృక్షాలకి మనుషులకి తేడా లేదు అంటే ఈ పరమ భక్తులే, అంటే శుద్ధ భక్తులు ఎవరున్నారో వాళ్ళే అక్కడికి వెళ్తారు, వాళ్ళే వృక్షాలుగా ఉంటారు. అందువలన ఎవరికి తేడా లేదు అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటి, అక్కడ
ఏ టైంలో అయినా ఇప్పుడు చూడండి మనకి మామిడి పళ్ళు సీజన్, ఇప్పుడు మామిడి పళ్ళే దొరుకుతాయి. తర్వాత మళ్ళీ ఇంకో ఒక నెల పోయినాక మామిడి పళ్ళు రమ్మన్నా కూడా మనకి దొరకవు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. ఇండియాలో ఉండి నాకు మామిడి పండు కావాలి అంటే దొరకదు, కష్టము. సో అలా ఏంటి అంటే ఏ ఋతువులో అయినా అయితే ఇప్పుడు ఫ్లవర్స్ సీజను, ఈ టైంలో ఈ పూలే వస్తాయి, మల్లెపూలు, తర్వాత మల్లెపూలు రావు. కానీ భౌతిక ప్రపంచంలో అలా, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా ఏమీ లేదు. ఎప్పుడు కూడా అన్నీ దొరుకుతూనే ఉంటాయి. అందుకే పుష్ప భరితమయ్యుండును. ఇప్పుడున్నాయి, ఇప్పుడు లేవు అని లేదు, ఎప్పుడు ఉంటాయంట. అది ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రపాదుల వారు మనకి కింద అదే చెప్పాలనుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ వనాలకి వీటికి తేడా ఏంటి అంటే మెయిన్ గా ఇదనమాట. మనకి ఒక సీజన్ లోనే దొరుకుతాయి. మళ్ళీ మనకి ఈ భౌతికత్వం అనేది కలిగి ఉంటుంది. అంటే ఒక పువ్వు ఉందనుకోండి వాడిపోతుంది, ఈ పండు ఉందనుకోండి పాడైపోవడం ఉంటుంది. అక్కడ అలాంటిది ఏమీ ఉండదన్నమాట. దానికి లైఫ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది మెయిన్ ప్రపాదుల వారు మనకి కింద చెప్తూ ఉన్నారనమాట. అంటే మాతాజీ కాల ప్రభావం లేదని అర్థం కదా మాతాజీ? అంటే ఎస్, అంతే అలా అనుకోవచ్చా? అంతే. ఓకే. ఇంకా వాళ్ళకి ఏమి ఉండదు కదా అక్కడ. మరణం అనే జన్మలతో జరావ్యాధి ఉండదని చెప్పుకున్నాం, అంటే కదా కాల ప్రభావం లేదనే కదా. లేదు మాతాజీ, ఒక పండు ఎప్పటికీ ఒకేలాగా అలాగే ఉంటుందంటే ఉంటుంది, కాలం అంతే. తప్పడం వల్ల అంతే. అంతే. అర్థం. ఇక్కడ ప్రతిదీ ఆధ్యాత్మిక రూపం అనుకున్నాం కదా. మూర్తిమత్ అనేది మెయిన్ హరే ప్రపాదుల వారు. కృష్ణ ఎందుకంటే మాతాజీ. చెప్పండి రాజీ. మరి అలా చెప్పండి. అయితే ఆ గ్రోత్ కూడా ఉండదు కదా మాతాజీ. అంటే కృష్ణ, అలాని కాదు. వినిపించట్లేదా? ఇప్పుడు నీకు ఒక పువ్వులాగా కావాలి, ఒక పిందిలాగా కావాలి అంటే ఏది కావాలంటే అది లభ్యమవుతుంది. అది నీకు అంటే అది కల్పవృక్షం కదా, నీకు ఎలా కావాలంటే అలా వచ్చేస్తుంది అది. అంటే అది అది ఎవరిని ఉద్దేశించి ఎవరు బట్టి ఉంటుంది? ఆ ట్రీ అలా కోరుకుంటుందా, లేకపోతే అక్కడ ఉన్న ట్రీ భక్తులు కాదు, భక్తులు వాళ్ళకి కావాల్సినవి అందించడమే కదా. అదే ఓకే. ఆ భక్తులు అలా అంటే ఆ ట్రీలోంచి అది ఏది కావాలి కావాలి అనుకుంటే అది వస్తూ ఉంటుంది. లేకపోతే ఎప్పుడు పువ్వులు పండ్లతోటి ఫుల్గా అలా ఉంటుంది. అంటే మరి అంటే ఆ ఫ్లవర్ అయినా గ్రో అనేది అవ్వాలి కదా మాతాజీ. అది అక్కడ అవసరం లేదు. ఎప్పుడు ఫ్లవర్ గ్రోలోనే ఉంటుంది. అది చెప్పేది నీకు. ఓకే. ఇప్పుడు నువ్వు ఒకటి కోసావనుకో మళ్ళీ వెంటనే ఇంకో ఫ్లవర్ వచ్చేస్తుంది అక్కడ. ఓకే. ఓకే. ఆహా! ఓకే. అర్థమైందా? మాతాజీ, రాజీ మాతాజీ అడిగింది నేను ఇలా అనుకున్నా. అంటే ఒక మొక్క నాటితే చెట్టు అవుతుంది కదా. అది నాటడం Maybe అనేది లేదు కదా. అది నేను అదే చెప్తుంది. ఇక్కడ ఎవరైతే అలానే ఉంటాయి. భక్తులు ఉంటారో వాళ్ళు శాంతి రూపంలో, అంటే మనకి 5 రకాలు ఉన్నాయి కదా. మాతాజీ, శాంత, దాస్య, మాతాజీ సఖ్య. ఆ శాంత అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. అంటే ఎలా ఉంటారని అనిరుద్ అడుగుతున్నాడు మీరు అవునా? చెప్తున్నట్టు. శాంత అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము అనుకోండి, వెనకాల ఎక్కడో కూర్చుంటాము. నాకు కావాల్సింది నేను వింటాను. నేను మళ్ళీ అందరిలోకి వెళ్ళను. ఎందుకు వచ్చింది నాకు ఈ గొడవలు, నేను పీస్ఫుల్గా నాకు ఎంత కావాలో అంత వింటాను, నేను అంత చేస్తాను. నేను మళ్ళీ దీన్ని వెళ్ళి అందరికీ ప్రీచింగ్ చేయడం ఇది అలా ఏమీ ఉండదు. సో తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళామంటే వెనకాల కూర్చొని కావాల్సింది వినేసి ఓకే ఒక కొంచెం ముందుకెళ్ళడం కానీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కానీ అలా ఉండదన్నమాట. దాన్ని తీసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం అంతవరకే ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏమవుతారు అంటే ఆ శాంతంగానే వైకుంఠంలో కానీ గోలోకంలో కానీ భగవంతుడు కూర్చునే కుర్చీ కానీ తివాసి కానీ బర్డ్స్ కానీ వృక్షాలు కానీ అలా అవుతాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే మాతాజీ కృష్ణ. బర్డ్ ఏ ఫామ్ లో సేవ చేస్తుంది మాతాజీ? బర్డ్ ఫామ్ లో అయితే బర్డ్ ఫామ్ లో ఇప్పుడు పికాక్ ఉందనుకో భగవంతుడి దగ్గరే ఉండి కుక్కు సౌండ్ చేస్తూ ఉంటుంది. బర్డ్స్ అన్ని ఫ్లై చేస్తూ వినోదకరంగా భగవంతుడి యొక్క ఏమంటారు అవంతా వస్తుంది ముందు. నీకు మాతాజీ చెప్పినట్టు నీకు ఆగు అంతే రాజీ. ఓకే. ఓకే. ఓకే, నెక్స్ట్ అవే పక్షుల గురించే వస్తుంది. అప్పుడు ఎందుకు, ఇప్పుడు వృక్షాల గురించి అవుతుంది కదా. సో అది మెయిన్ ఏంటంటే ప్రపాదుల వారి నిరాకారవాదుల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ ఆకారం లేదు, ఆధ్యాత్మికత అనే ప్రపంచం లేదు, అది శూన్యము, అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. సో ఏదైతే మనకి ఈ మనం భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఛాయ లాంటిది, అంటే మన నీడ లాంటిది అని చెప్తాం కదా దానికి. సో అలా ప్రతిబింబానికి ఇక్కడే ఇన్ని రకాలు రూపాలు ఉన్నప్పుడు అక్కడ లేదనుకోవడం ఏంటి, పిచ్చి కదా అది అనేసి మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మనకి అందరికీ రూపం ఉంటుంది, ఆధ్యాత్మికత అనే ఉంటుంది. వాళ్ళందరికీ ఎటువంటి తేడా లేదు, అందరూ భక్తులే. అది మెయిన్ మనం తెలుసుకోవాల్సింది. ఓకేనా?
హరే కృష్ణ మాతాజీ. అయితే అక్కడ చెప్పండి. ఆకలి దప్పిక అనేది కూడా ఏమి ఉండదు కదా మాతాజీ మరి? ఉండదు. భగవంతుడిని చూస్తుంటేనే ఉండదు అని చెప్తారు. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి భగవంతుని సేవ చేస్తూ ఉంటే ఏముంటుంది? మరి బట్ ఈ కానీ తింటారు. ఫలాలు అలా అని అవన్నీ అలా ఏమి ఉండదు. తింటారు. అలా తినకుండా ఉంటారు అని నేను చెప్పను కానీ, బట్ అవసరం లేదు వాళ్ళకి. ఓకే. భగవంతుడికి ఇస్తారు కాబట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు అక్కడ కూడా. అవును. వైమానికా సలలనాచరితాని శశ్వత్ గాయంతి యత్ర శమలక్షపణాని భర్తుః అంతర్జలేను వికసన్మధూమధవీనాం గంధేన కంఠిత దియోప్యనిలం క్షిపంతః. యాక్చువల్లీ 17 నుంచి 25 శ్లోకాల వరకు కూడా ప్రతి శ్లోక కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోక. అన్నీ కూడాను ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చేసి 17 శ్లోకాలు వచ్చేసి మనకి వైకుంఠంలో ఉండే జంటలు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి ఏం చేస్తూ ఉంటారు, ఎలా ఉంటారు అనేది చెప్పేదన్నమాట ఇది. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. వైమానికా సలలనాశ్చరితాని సస్వత్ గాయంతి యత్ర సమలక్షపణాని భర్తుః అంతర్జలేను వికసన్మధుమాధవీనాం గంధేన ఖండిత ధియోప్యనిలం క్షిపంతః. హరే కృష్ణ. హరే కృష్ణ. వైకుంఠవాసులు తమ భార్యలను కూడిన వారై విమానములయందు పయనించుచు పరమ పవిత్రమగు భగవద్ గుణకర్మలను నిరంతరము గానము చేయుచుందురు. భగవన్ మహిమలను గానము చేయనప్పుడు వారు మధుభరితమును సుగంధమయమును అగు వికసిత మాధవీ పుష్పముల సన్నిధిని సైతము పరిహసింతురు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఒక చిన్న యాక్టివిటీ ఇస్తా నేను. షేరింగ్ స్టాప్ చేసి జస్ట్ ఒక 2 minutes. ఇప్పుడు మనం అంటే నేను మీకు ఏదైనా ఒక నచ్చిన అంటే మీకు ఇదంటే చాలా ఇష్టము, మీ మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలా అనిపించదు అంటే ఇప్పుడు చెప్పకండి మాతాజీ డివోటీస్, కృష్ణ సేవ, చాంటింగ్ ఇవన్నీ చెప్పకండి. నార్మల్ గా మనము ఇందులో ఈ కృష్ణ కాన్షియస్ కి రాకముందు ఏదో ఒకటి మనకి ప్లెజెంట్ గా అప్ప నాకు చాలా ఇష్టం ఇదంటే అనిపిస్తుంది కదా, అలా ఏమన్నా ఉన్నాయి టకటకా చెప్పండి. ఒక 1 minute టైం ఇస్తాను. మాతాజీ మ్యూజిక్, మాతాజీ మ్యూజిక్. ఓకే, మ్యూజిక్ సాంగ్స్ మాతాజీ మెలోడీ సాంగ్స్ సాంగ్స్. మ్యూజిక్ నాకు ప్రకృతి మాతాజీ. ప్రకృతి కనకవల్లి మాతాజీ. ఎస్, ఇంకా నాకు అన్నమయ్య మాతాజీ. అన్నమయ్య కీర్తనలు. ఓకే, ఇంకా మాతాజీ ప్రకృతి డాన్స్. ఓకే మాతాజీ డాన్స్. ఇంకా వాటర్ ప్లేసెస్ మాతాజీ. మాతాజీ సాంగ్స్ వాటర్ ఉండే ప్లేసెస్. వాటర్ ఉండే అంటే సముద్రం దగ్గర అలలు అలాగా. ఓకే, ఇంకా మాతాజీ నాకు తీర్థయాత్రలు మాతాజీ. సుధీరమ్మ మాతాజీ తీర్థయాత్రలు ఒక్క నిమిషం. తీర్థయాత్రలు అంటే ఇష్టం. మాతాజీ తీర్థయాత్ర. తీర్థయాత్రలు ఇవి వద్దు, మనము డివోషన్ లోకి రాకముందు పరిస్థితి నేను అడుగుతున్నాను. ఓకే, అందరు ఇవే చెప్తారు నాకు తెలుసు, పాటలు భక్తి పాటలు ఇవి కాదు. అంటే ఒకటి చాలా ఆహ్లాదం అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఇది ఉంటే చాలు ఇంక నా జన్మకి ఇంక నాకేం వద్దు అనిపిస్తూ ఉంటుంది మనకి. పాటలు వినడం మాతాజీ. పాటలు వినడం. ఓకే, ఓల్డ్ సాంగ్స్. ఓల్డ్ సాంగ్స్. ఓకే, ఇంకా అంతేనా? ఏం లేదా? అంతే. మంచి ధనవంతులు అవ్వాలి, మంచి తృప్తికరమైన ఇలాంటి ఏమి ఉండవా మాతాజీ? ఎవరికి కోరికలు? మంచి వాళ్ళు అందరూ చెప్పండి. జ్యోతి గోపి మాతాజీ. న్యాచురల్ బాగుంటాయి మాతాజీ, నేచర్, మ్యూజిక్ ఇవి. నాకైతే స్పెషల్ ఫుడ్ ఇష్టం. స్పెషల్ అదే నేను చెప్తాను. ఎవరు ఏమి చెప్పట్లేదు, అందరూ ఇవే చెప్తా ఉన్నారు. నేను అందుకే మరీ చెప్తున్నాను. ఒక Food, devotion లో food లేకుండా lovers. ఉన్నప్పుడు నాకు సముద్రం దగ్గరికి వెళ్ళి అలల దగ్గర కూర్చోవడం అంటే చాలా ఇష్టం. అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక నాకైతే ఎప్పుడు. అట్లా ఏదో ఒకటి ఉంటుంది. లైఫ్ మాతాజీ అంటే చుట్టూ పొలాలు, ఇల్లు, అలాంటి పీస్ఫుల్ లైఫ్ మాతాజీ. నేను అది చెప్తుంది. అట్లా ఏదో ఒకటి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అట్లా ఎవరికి ఏమున్నాయా అని అడుగుతున్నాను అంతే. మాతాజీ నాకైతే ముందు నుంచి మ్యూజిక్ మాతాజీ, ఎక్కడున్నా అది వింటే చాలా హాయిగా అనిపిస్తుంది. అంతే. ఓకే ఓకే సరే ఓకే, జస్ట్ ఫర్ ఫన్. ప్రకృతి అంటే అదే మాతాజీ మీరు చెప్పినట్టు చుట్టూ మంచి చెట్లు, గ్రీనరీలో ఇల్లు మాతాజీ, మంచి గ్రీనరీలో ఇల్లు ఉండడం మధ్యలో. సో అలా భగవంతుని అట్రాక్షన్ సృష్టిలోని అందాలు
యా ప్రకృతి మొత్తం సృష్టి ప్రపంచం అంతా అందాలు నిండిపోయింది అన్ని ఎక్కడ అవన్నీ ఉన్నాయి చేయాలి. అనుకోండి, ఏమైపోతుంది, మనం మైమర్చిపోతాం కదా మనము. యా కానీ ఇక్కడ ఈ వైకుంఠ వాసులు ఇంత మైమర్చిపోయే సౌందర్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం అలా ఉంటే ఏం చేస్తాము అనేది జస్ట్ ఫన్ కింద చెప్పాను మీకు అంతే. సో ఇప్పుడు బేరీస్ చేసుకుందాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తాం అలా ఉంటే అనేది. ఓకే, థ్యాంక్ యూ. సో వైకుంఠ వాసులు వాళ్ళు ఎలా ఉంటారు, తమ భార్యలు కూడిన వారై విమానముల యందు పయనించుచు. సో వాళ్ళు చక్కగా ఇక్కడ విమానంలో వాళ్ళందరికీ ఎవరికి వాళ్ళకి ఒక జెట్ ఉంది. నేను అందుకే అడిగాను కోరికలు అంటే ఎవరికైనా మాకు ఒక స్పెషల్ వెహికల్ ఉంటే బాగుండు, ఇలా ఉంటాయి కదా రకరకాలు. అందరు భక్తిలాగే చెప్పారు. సో ఆ విధ సో అక్కడ వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఒక జెట్ అనేది, ఒక విమానం అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి వెళ్ళడానికి. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, అలా విమానాల్లో ప్రయాణం చేస్తూ పరమ పవిత్రమగు భగవద్గుణ కర్మలను నిరంతరం గానం చేస్తూ ఉంటారు. సో మనమైతే అలా మన ఫ్లైట్ లో మనం వెళ్తూ ఉన్నాం అనుకో, ఆనందంతో ప్రకృతిని చూడడం, అటు చూడడం ఇటు చూడడం ఉంటది. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, అవేమీ కాదు, భగవంతుడి యొక్క గుణగానాన్ని చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ఎందుకు ఆ గుణగానం చేసేటప్పుడు యాక్చువల్గా అక్కడ మాధవి పుష్పాలను ఉంటాయి అన్నమాట. ఆ మాధవి పుష్పాలు అనేవి ఎంత సుగంధము అంటే, అక్కడ మన ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి ఒక్క పుష్పాన్ని దాన్ని తీసుకొచ్చి మనం కనుక ఇక్కడ ఈ లోకంలో పెట్టాము అంటే మొత్తం ప్రపంచం అంతా ఆ స్మెల్ తో నిండిపోతుందంట, అంత సుగంధం ఉంటుందంట దాంట్లో. సో అలాంటి మాధవి పుష్పాన్ని చూడండి, ఊహించుకుంటే ఎలా ఉంది, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం కదా. అలాంటి దాన్ని కూడా వాళ్ళు పరిహసిస్తారనమాట. నువ్వు మధ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు, మేము చక్కగా భగవంతుడి గానం చేసుకుంటూ ఉంటే ఈ మధ్యలో వచ్చి ఇలాగా మమ్మల్ని విసిగిస్తున్నావు అన్నట్టుగా వాటిని అంటే పరిహసిస్తారు అనమాట. అంటే దాన్ని వద్దు అనుకునేలాగా ఉంటుందన్నమాట. అంటే భగవంతుడి పని చేసేటప్పుడు కొన్ని మనకి చూడండి నచ్చినవి ఎదురొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చాంటింగ్ చేస్తూ కూర్చున్నాను అనుకోండి, ఎవరైనా మిరపకాయ బజ్జీ తెచ్చి పెట్టారనుకోండి, నా చాంటింగ్ నేను పక్కన పెట్టి మిరపకాయ బజ్జీయే తింటాను ఫస్ట్. సో అలా ఒక్కొక్క కోరికలు ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మనం ఆపుకోలేక ఆ పనిని మనం పక్కన పెడతాం. కానీ ఇక్కడ వీళ్ళ వైకుంఠంలో వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి ఆల్రెడీ భార్యలు అదంతా ముందు వస్తుంది మీకు. సో వాళ్ళు విమానాల్లో వాళ్ళ విమానాల్లో వెళ్తూ అంతా ఆనందంగా ఉండి, సుందరంగా ఉన్న ప్రకృతి వనాలు ఎంత బాగున్నాయో చూసాము, అన్ని పూలతోటి పుష్పాలతోటి పండులతోటి నిండి ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువైపు డిస్ట్రాక్ట్ అనేది అవ్వకుండా వాళ్ళు భగవంతుడి యొక్క కర్మల్ని, భగవంతుడి యొక్క గుణాలని, కర్మల్ని వాటిని పాడుకుంటూ గానం చేసుకుంటూ వాటిని ఒకళ్ళొకరు చర్చించుకుంటూ వెళ్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎలా ఇక్కడ సారీ మాతాజీ, ఇక్కడ అయితే ధ్రువ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా మాతాజీ? అంటే దేనికోసం అయితే ఆయన వెళ్ళాడు, కానీ భగవంతుని చూసిన తర్వాత ఇవన్నీ తుచ్చం అని అనిపిస్తది కదా, అలా మాతాజీ? అలా అనుకోవచ్చు. మళ్ళీ మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ ఎవరు పరమ భక్తులు అయిపోయిన తర్వాత వెళ్ళారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి నచ్చింది అనమాట. ఎప్పుడైతే మనం పరం దృష్ట్యా నివర్తంతే అంటాం కదా, హయ్యర్ టేస్ట్ చూసినప్పుడు ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుంది. అంటే భగవంతుడి యొక్క గానం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఏమీ తుచ్చం లాగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఇంకా ముందు ముందు వస్తాయి. సో ఇప్పుడే అన్ని చేయక్కర్లేదు. సో మెయిన్ గానమే ఈ పుష్పాల యొక్క సన్నిధి కంటా కూడా మేము చేసుకునే పాటలే అందంగా మాకు నచ్చాయి. నీది మామూలుగా ఎక్కువైతే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మేము ఉన్న పరిస్థితిలో నీది మాకు అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్టు వాళ్ళు ప్రవర్తించినట్టు, అంతే కదా. అంటే ఇంద్రియ భోగార్థం వాళ్ళకి అవసరం లేదు మాతాజీ. అంటే ఇప్పుడు ఈ ముక్కులతోటి ఆ వాసన చూసుకుంటూ అబ్బా భలే ఉంది అని అక్కడ తరించిపోవాలని ఇష్టం లేదు వాళ్ళకి. మేము భగవంతుడి కోసమే చేయాలనుకుంటే, ఎలా అయితే శివుడు ఇవన్నీ కూడా నాకు కాదు భగవంతుడికి అని ఎలా అయితే అనుకున్నారో, సేమ్ వీళ్ళు కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మధ్యలో వస్తూ ఉంటే చాలా బాగుంది వాసన అంటే కొంతసేపు ఆగిపోవాలి కదా మనం దాన్ని చేసేటప్పుడు. సో అది కూడా వాళ్ళకి అక్కర్లేదు అనుకుంటున్నారు అనమాట. అంటే మెయిన్ మనకు ప్రపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, అది మంచిదే, సుఖంగా ఉంటుంది వాసన పీల్చడం ఇదంతా, కానీ వాళ్ళకి ఆ టైం కూడా వేస్ట్ చేసుకోక్కర్లేదు, భగవంతుడి గుణగానంలోనే ఉండాలి అని అనుకుంటున్నారు. అంటే ఇంద్రియ భోగం అనేది కించిత్తు కూడా లేదు అని చెప్పడానికి మెయిన్ ఈ ఎగ్జాంపుల్ అనమాట. సో వాళ్ళు దేనికి ప్రాధాన్యం ఇస్తారు అంటే హరిసేవకే ప్రాధాన్యం ఇస్తారు.
మనం ఆల్రెడీ కుంతి స్థుతిలో కూడా నేర్చుకున్నాం. జన్మైశ్వర్య శుద్ధ శ్రీభిర్ ఏదమానమప. సో ఈ జన్మ ఐశ్వర్య ఈ 4 రకాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి భక్తి చేసుకోవడం అనేది చాలా కష్టము అని చెప్తుంది ఆమె కుంతీదేవి. కానీ ఇక్కడ వీళ్ళకి అవన్నీ ఉన్నాయి. జన్మ ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? భగవంతుడి సేవకి, భగవంతుడి గురించి గుణగానం చేయడానికి. సో వాళ్ళు కృష్ణ సేవకు అనేది, ఇంద్రియ భోగం అనేది లేదు అనేది మెయిన్ ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. సో వాళ్ళకి చూడండి, ఎంతటి దివ్యానందము నొసుగుననగా దానితో పోల్చినచో ఇంద్రియ భోగము తుచ్చమైనదిగా పరిగణింపబడును. సో ఇది ఒక్క లైన్ అనమాట వాళ్ళకి సింపుల్ గా. సో వైకుంఠంలో ఇంద్రియ భోగం అనేది లేనే లేదు, భగవంతుడి సేవ తప్ప అనేది మనం తెలుసుకుంటాం. మాతాజీ మీరు చదువుతారా ఈ శ్లోకాసు? రేవతి గోపి మాతాజీ. అర్థాలు లేవు, తప్పుపోతేమో ట్రై చేస్తాం. పర్లేదు. పారావతాన్యభృత సారస చక్రవాక తాత్యూహ హంస శుకతిత్తిరి బర్హిణాం యః కోలాహలో విరమతే చిర మాతృముచ్చైః భృంగాతిపే హరికథామివ గాయమాని. నుంచి పైకనవా భృంగరాజు ఉచ్చైస్వరమున హరికథను గానం చేయనప్పుడు పావురములు, కోయిలలు, కొంగలు, చక్రవాకములు, హంసలు, చిలకలు, తిత్తిరి పక్షులు, నిమళ్ళు మొదలగు పక్షుల కోలాహలము కొంత తడువు నిలిచిపోవును. భగవన్ మహిమలను శ్రవణం చేయుటకే ఆ దివ్య పక్షి జాలము తమ గానమును ఆపివేయును. ఇక్కడ పక్షుల గురించి అన్నమాట. ఇందాక మనకి జంటల గురించి వైకుంఠంలో ఉండే, ఇక్కడ వచ్చేసి వైకుంఠంలో ఉండే పక్షులు అనేసి. సో మనకి ఇక్కడ పావురాలు, కోయిల, కొంగలు, చక్రవాకాలు, హంసలు, చిలుకలు ఇవన్నీ అంటే అంటే ఆ సౌండ్లు అట్రాక్టివ్ గా ఉంటాయా? బాగా వినడానికి వినసొంపుగా, లేకపోతే ఎలా ఉంటాయి? అట్రాక్టివ్ ఉంటాయి మాతాజీ. చాలా బాగుంటాయి కదా, చిలకరిస్తుంటే అబ్బా భలే ఉందండి. హంస గాని ఈ కొంగలు, కోయిలు పాడుతుంటే చాలా బాగుంటది. ఇవన్నీ చెప్పుకుంటాం కదా. సో ఇవన్నీ ఎంతో మృదు మధురంగా గానం చేసి వాటి సౌండ్ ఎంతో వినసొంపుగా ఉంటది. మరి కానీ 9 ఉందనుకోండి, అది జీయమంటుంటే ఎలా ఉంటది? అందంగా ఉంటదా? ఉండదు మాతాజీ. వినలేము సౌండ్ మాతాజీ. నెమలి ఉండదు. కూడా నెమలి రీంకారం కూడా వినలేము. ఓకే. కానీ ఇక్కడ ఇవన్నీ ఏం చెప్తున్నారు? ఇవన్నీ కూడా భగవన్ మహిమని శ్రవణం చేయుటకై ఆ దివ్య పక్షి జాలము తమ గానమును ఆపివేయును. అవి అన్ని ఆపేస్తాయి. అవి అంటే ఎంత పెద్దగా మంచిగా పాడేవైనప్పటికీ కూడా అక్కడ బాగా పాడని భృంగరాజుకు సైతము వాళ్ళు ఎందుకు అక్కడ చెప్పండి జీయం అనుకుంటూ ఒక ఓన్లీ తప్పటి ఏమంటే ఈ రెక్కలు ఆడిస్తుంది అంతే. మీద నిజంగా పాడుతుందా? ఏముండదు, జీయమని సౌండ్ వస్తూ ఉంటుంది అంతే. కానీ దానిని ఎందుకంటే వాళ్ళకి అది ఎలా ఉంటుంది అంటే హరిహరి అన్నట్టు ఉంటుందంట. సో ఆ హరిహరి అనే పదం అలా వినడం కోసం ఇవి ఎంత బాగా పాడేవి కూడా ఆపేస్తారు. అంటే అక్కడ ఎందుకు అంత తుమ్మెదకి అంత ఎక్కువ ఏమంటారు ప్లేస్ ఇచ్చారు, అంత ఆధిక్యత ఇచ్చారు అంటే మన అందరికీ తెలుసు. తుమ్మెదకి ఏముంటుంది, ఎప్పుడు భగవంతుడి దగ్గర ఆ వైజయంతి మాల వాటిల్లోకి వెళ్ళిపోయి చక్కగా వెళ్ళి మకరందాన్ని అంతా పీల్చుకొని మరి వెనక్కి వచ్చేటప్పుడు ఆ సౌండ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అమ్మో భగవంతుడి దగ్గర నుంచి ఎంతో పీల్చుకొని వస్తా ఉంది, ఇది చెప్పేదే మనం విందాము అని చేసి ఆ సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది కదా, జీయమని సౌండ్. సో అందుకని అవి ఆ గానం చేయడానికి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఈర్ష్య ద్వేషాలు అనేవి లేవు. ఇప్పుడు అదే మనం ఉన్నాం అనుకోండి భౌతిక ప్రపంచంలో, నేనే బాగా పాడతాను, నా పాటే నాకు ఇష్టం, నేను చెప్పేదే నాకు బాగుంటుంది, నేను పక్కోళ్ళది ఎందుకు వినాలి అనుకుంటాం మనం. కానీ అక్కడ ఈర్ష్య ద్వేషాలు అనేవి ఉండవు, ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి అనేది ఇక్కడ మనకి మెయిన్ గా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్ అయితే ఆయన రాసిన దాంట్లో అయితే ఏం చెప్తారు అంటే, ఇది ఊరికే జుయ్యమని సౌండ్ చేస్తుంటేనే హరి అనుకొని అంత ఆనందంగా వాళ్ళు పాడేవి కూడా ఆపేసి వాళ్ళు దాన్ని భగవంతుడి యొక్క హరికథను వినడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నాయి. అంటే ఇంకా నిజంగా ఒక పాటలాగా పాడి ఏదైనా చేస్తే ఇంక ఎలా ఉంటుంది వాటి పరిస్థితి అనేసి కృష్ణ చక్రవర్తి క్వశ్చన్ మార్క్ లా పెడతారనమాట ఆయన రాసిన బుక్ లో అనమాట. భాగవతం రాస్తారు కదా అందులో.
సో అది ఇక్కడ ప్రపాదుల వారు కూడా సేమ్ అవే పాయింట్స్ మనకి చెప్తా ఉన్నారు. మనకి ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్ ప్రపాదుల వారు అయితే గాడిదది చెప్పారు అనమాట. భౌతిక ప్రపంచంలో ఎలా అంటే భౌతిక జగం నుండి గాడిద కూడా తన గాన మాధురముని ఆస్వాదించుచూ ఉండును. అంటే అది ఎంత చెత్తగా పడినా అదే చాలా బాగుంది అని ఎంజాయ్ చేస్తూ ఉంటది. కానీ వైకుంఠములందు మాత్రము నెమలి, చక్రవాకము, కోయిల వంటి పక్షులు భృంగములు కావించటి హరినామ కీర్తన వింటకే ప్రాధాన్యము నొసుకును. సో అందుకనే మనము అక్కడ బాగా చెప్తారా బాగా చెప్పరా అని కాదు. అంటే ఏ జ్ఞానాన్ని ఎంత తెలుసుకొని దాన్ని మనకి బాగా చెప్పగలుగుతున్నారంటే అక్కడ ఏజీ మనం దానికన్నా బాగా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇంకా బాగా చెప్పగలిగే వాళ్ళు వచ్చి చెప్తే బాగుండు ఇలా అని కాదు అనేసి మనది కన్నా మిగతా వాళ్ళు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి నేర్చుకొని వచ్చిన వాళ్ళ దగ్గర మనము వెళ్ళి నేర్చుకోవాలి అనేది మనం ఒక లెసన్ ఇందులో నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఊరికే మనం ఈర్ష్యలు అసూయలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే శ్రవణ కీర్తనం. సో చివరికి పక్షులు లాంటివి కూడా దాని మీద ఇంట్రెస్ట్, శ్రవణం కీర్తనం అనేది. సో అక్కడ ఆరంభమయ్యేది భక్తి నియోగములు వైకుంఠ లోకమున అతి ప్రధానమై ఉన్నాయి. ఇందాక చూసాం వాళ్ళు గానం చేస్తున్నారు అని విన్నాం. ఇక్కడ పక్షులు వినడానికి రెడీగా ఉన్నాయి, శ్రవణానికి, కీర్తనకి. సో ఇక్కడ ఏంటంటే ఇంద్రియభోగం అనేది లేదు, ఈర్ష్యాద్వేషాలు అనేవి లేవు, అసూయలు అనేవి అసలే లేవు. ఎవరికి పక్క వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వడానికే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటున్నారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉందన్నమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. భృంగరాజు అంటే తుమ్మెదనా మాతాజీ? తొమ్మిది మాతాజీ, అవును. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మందార కుంద కురవోత్పల చంపకార్ణ పున్నాగ నాగవ కులాంబుజ పారిజాతాః గంధేర్చితే తులసికాభరణేన తస్య యస్మిన్ స్తపః సుమనసో బహుమానయంతి. చదువుతారా మాతాజీ? మాతాజీ నేను చదవనా? చదవ మాతాజీ. మందార కుంద కుర ఉత్పల చంపకార్ణ పున్నాగ నాగ వకులాంబుజ పారిజాతాః గంధైర్చితే తులసీకాభరణేన తస్య యస్మిన్ తపః సుమనసో బహుమానయంతి. అనువాదము. మందారము, కుందము, కురవకము, ఉత్పలము, చంపకము, ఆర్ణము, పున్నాగము, నాగకేసరము, వకులము, పద్మము, పారిజాతము వంటి పూల చెట్లు దివ్య సుగంధములే అయినను తులసి కావించేటి తపస్సును అవి ఎరిగి ఉండును. భగవానుడు తులసి దళ హారమును ధరించిన వాడు తులసికి ప్రత్యేక మగు ఆధిక్యమును ఒసుగుటయే అందులకు కారణము. సో ఇక్కడ మనకి రకరకాల ఇప్పుడు ప్లాంట్స్ అన్నమాట. అన్ని పూల చెట్లు అన్ని ఉన్నాయి కదా. ఇందా పక్షులు అయిపోయింది, మనకి ఇప్పుడు వచ్చేసి పూల చెట్లు గురించి అన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే మందారము, కుందం ఇవన్నీ కూడా మంచి వాసన ఇస్తూ ఉంటాయి. పున్నాగము, నాగకేసరం ఇవన్నీ కూడా పారిజాతం ఇవన్నీ కూడా పూల చెట్లన్నీ దివ్య సుగంధాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. కానీ అవి ముందు ప్రయారిటీ తులసికి ఇస్తాయి. ఎందుకంటారు? ఆల్రెడీ చెప్తున్నారు ఎందులో మీరు చూస్తారు. భగవంతుడి దగ్గర ప్లేస్ ఉంది. ఇవన్నీ అనుకుంటున్నాయి ఊరికే మమ్మల్ని ఎప్పుడన్నా ఒకటి పెడతారు, బట్ కానీ తులసి మాలే వేసుకుంటాడు ఆయన. ఎప్పుడు చూడండి భగవంతుడికి ఏది ఇష్టమో అంటే ఏం చెప్తాము? తులసి మాల అని చెప్తాం అన్నమాట. సో అందుకని ఆ తులసి ఏం చేసింది అంటే ఈ మన అందరికీ తెలుసు ఆ స్టోరీ అంతా. భౌతిక ప్రపంచంలోకి రావడం, ఆమె తపస్సు చేయడము, భగవంతుడి దగ్గరికి ఆమెకు అవకాశం దొరకడము. సో ఇదంతా మనకి తెలిసిందే కాబట్టి నేను చెప్పట్లేదు ఇప్పుడు. సో అలాగా ఆ తులసి ఆమె ఎంత తపస్సు చేసి ఈ విధమైన అవకాశం పొందింది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి సో ప్రయారిటీ అనేది ముందు అత్యధికంగా ఎవరికి ఇస్తున్నారు అంటే తులసీదేవికి ఇస్తున్నారు అనమాట. మేమందరమే వెనక్కి వెళ్ళిపోతాము, నువ్వు చెయ్యి, నువ్వే ముందుండు అనేసి ఆమెకే ప్రయారిటీ ఇస్తూ ఉన్నారనమాట. సో మెయిన్ అది ఇక్కడ సేమ్ అదే వాళ్ళకి ఏంటంటే నేనే వెళ్ళాలి, నేనే చేయాలి. మనకి అట్లీస్ట్ మనం ఏమనుకుంటాము, ఆధ్యాత్మికం దాంట్లో కొంచెం కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు అనుకుంటాం. ఇక్కడ కాంపిటీషన్ ఉందా? లేదు మాతాజీ. లేదు, నో ప్రాబ్లం. మ్యామ్ కాకపోయినా నీకే ముందుంది, సో నువ్వే ముందు వెళ్ళు అనేసి ఆమెకి నమస్కారం పెట్టడం, ఆమెకి ప్రత్యేకమైన ఒక సీట్ ఇవ్వడము అవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అదే ప్రపాదుల వారు కూడా మనకి ఇందులో కింద అంతా కూడా చెప్తూ ఉంది.
కాకపోతే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి మెయిన్ గా ఏం చెప్తున్నారు అంటే 2 పనులు చేయాలి అని చెప్తున్నారు. తులసికి మనము ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండి కూడా ఈ తులసి దళాలని భగవంతుడికి అర్పించడము, తులసి మొక్కకి నీరు పోయడము, ఇవన్నీ కూడా మనం అనుదినం చెయ్యాల్సిన పనులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి కొంతమంది పిచ్చి పిచ్చి వాళ్ళు ఉంటారనమాట. ఎలాగా? సో ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు, తులసి చెట్టుకు నీరు పోయటం వలన లాభమేమి, దానికి బదులు వంగ చెట్టుకు నీరు పోయటం ఉత్తమము. వంగ చెట్టుకు నీరు పోసినచో మనుషుడు కొన్ని కాయలనైనా పొందవచ్చునేమో గాని తులసికి నీరు పోయటచే కలుగు ప్రయోజనమేమి. సో ఇలాంటి కొంతమంది మూర్ఖులు ఉంటారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనము ఎప్పుడు కూడా భగవంతుని గురించి కానీ కథల్ని కానీ వినకూడదు అనేది మెయిన్ ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ చెప్పడం అన్నమాట. సో వాళ్ళ వలన ఏమవుతుంది? ఉపద్రవం వస్తుందే తప్ప ఉపయోగం ఏముండదు. కానీ మనకి ఎన్నిట్లో చెప్పారు, మనకి తులసికి నీళ్లు పోసినందువలన మనకి తులసి దళ మాత్రేనా అనేసి ఎవరు మాతాజీ? అద్వైతాచార్య చేసింది ఏంటి? చైతన్య మహాప్రభు రావాలంటే చేసిన పని ఏంటి? జస్ట్ తులసి దళాన్ని గంగా నీళ్ళని తులసి దళంతో చేసి ఆఫర్ చేశాడు అంతే. దానికి భగవంతుడు వచ్చాడు అనమాట. సో అలాగేంటంటే తులసి తోటి మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ తెలియకుండా దానివల్ల ఉపయోగం ఏంటి అని ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మూర్ఖులు ఈ బోధలు చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఉపద్రవం తప్ప ఏమీ రాదు అనేది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి వెనకటి రోజుల్లో చెప్పాము అంటే బృందావనం అంటేనే మనకి గుర్తొచ్చేదేంటి? బృందాదేవి అంటే తులసి తోటి ముళ్ళుగా ఉంటుంది అనమాట, తులసి వనం. సో అవును. సో అందుకని ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు మెయిన్ గా ఏం చెప్తూ ఉన్నారంటే మనము భక్తిలో ఎంత ఉన్నాము అనేది మన ఇంటి ముందున్న తులసి చెప్తుంది అని కూడా చెప్తారనమాట. నిజంగా అది ప్రాక్టికల్ గా మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. మనం ఆధ్యాత్మికంగా కొంచెం ముందుకు వెళ్తున్నాము అంటే తులసి అలా ఎంతో మంచిగా అలా పెరుగుతూ ఉంటుంది. మనం గనక ఇప్పుడు నేను వెకేషన్ కి వెళ్ళాను, అక్కడ ఏమీ సరిగ్గా చేయలేదు, సో నా తులసి అంతా నిద్రపోయింది. సో ఆటోమేటిక్ గా మన ఆధ్యాత్మికతను ఆ తులసీదేవి కూడా చెప్తూ ఉంటుంది అని కూడా మనకి నేను ఒక లెక్చర్ లో వినున్నాను. బట్ దాని ప్రాక్టికల్ గా నేను ఎక్స్పీరియన్స్ కూడా అవుతూ ఉన్నాను అనమాట. నేను కూడా మాతాజీ 3 నెలలు అమెరికా వెళ్ళాను. వెనకాల ఉంటుంది నాకు ఎవరికి చెప్పడానికి లేదు, నీళ్లు పోయడానికి. చాలా బాధపడ్డాను వచ్చేసరికి ఏమవుతుందో అని. పైన మొక్కలన్నీ నిద్రపోయాయి కానీ మొత్తం కుండి అంతా చిన్న చిన్న మొక్కలు మొత్తం నిండుగా వచ్చేసాయి. వర్షం లేదు, ఏమీ లేదు. ఇప్పటికే అదే ఉంది. ఎంత ఆనందంగా ఉందో. అయితే అసలు ఫీజు మళ్ళీ పెట్టాల్సిన అవసరం రాలే నాకు. సో అది మాత్రం మనం ఆధ్యాత్మికతగా ఉంటే అది ఏదో ఒక విధంగా మన ముందు ఉన్నట్టు అంటే అందరిది ఇలా అని చెప్పట్లేదు మాత్రం, కొన్ని ప్లేసెస్ లో మొలవదు. సో దీన్ని అదిగా తీసుకోకండి, అంటే నార్మల్ గా వినిందే నేను చెప్పాను అంతే. మాతాజీ మేమెంతో బాగా చేస్తున్నాం అయినా మా తులసి మొలవట్లేదు, ఇట్లా దీనికి లింక్ పెట్టకండి. ఓకే. సో మనకి మెయిన్ ఎవరి దగ్గర మనం వినాలి అనేది, తులసికి ఏ విధంగా సేవ చేయాలి అనేది మెయిన్ గా మనం ఈ 2 తెలుసుకున్నాం అనమాట. మెయిన్ కూడా శ్రవణ కీర్తన దీని దగ్గర కూడా మనం చెప్పుకునేటప్పుడు కూడా ఈ పక్షులు, పుష్పాలు ఇవన్నీ కూడా చూడండి భగవంతుడికి సేవ చేయాలి అనే దాంట్లోనే అన్ని కూడా ఉత్సుకత, ఆతురత అనేవి చూపిస్తా ఉన్నాయి అన్నమాట. సో అందుకే మనకి ఎక్కడ ఐ థింక్ కేవలాష్టకంలో వస్తుంది కదా మాతాజీ ఒకటి, మనము భగవంతుడి నామం లేని చోట ఇంకా మిగతా ప్రపంచంలో ఏం చూసినా అది గడ్డితో సమానము అనేసి లాస్ట్ ఇది మాతాజీ. కేవలాష్టకం లాస్ట్ ఇది మాతాజీ. త్రినే కృత్య జగత్ సర్వం అని వస్తుంది. ఓకే, లాస్ట్ ఇది కేవలాష్టకంలో 8th మాతాజీ అది. సో భగవంతుడి నామం ముందు మిగతావన్నీ కూడా గడ్డితో సమానము అనేలాగా వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా చూస్తాయి ఇవన్నీ కూడా అనేది మనము తెలుసుకుంటున్నాం అన్నమాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. తృణీకృత్య జగత్ సర్వం ఎస్ మాతాజీ. సకలోపరి చిదానందమయ శుద్ధ్యం హరే నామైవ కేవలం. హరే మీనింగ్ చదవండి మాతాజీ ఒకసారి. మాతాజీ నేను ఇది ఓన్లీ శ్లోకానే ఉంది నా దగ్గర, మీనింగ్ లేదు. ఆ బుక్ లో శ్లోక చదవాలి మాతాజీ. హరినామము సమస్త విశ్వమును తృణము వలె తుచ్చమనిపించున్నట్లు చేయును. సమస్తముపై దేదీప్యమానముగా ఆధిపత్యమును కలిగించును. దివ్యానందమయము పరమ విశుద్ధమునైన హరినామం ఒక్కటే సర్వమై ఉన్నది. హరే కృష్ణ. సో ఇది సేమ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు వీటన్నిటికి కూడా వీళ్ళందరూ అదే దాని మీదే ఉన్నారు. రేవతి గోపి మాత చదువు.
యస్సంకులం హరిపదానతి మాతృదృష్టైః వైడూర్యమారకత హేమమయైర్విమానైః येषां बृहत्कटितटाः स्मितशोभिमुख्यः कृष्णात्मनां नरज अध दुरुत्स्मयादैः याद्यैः చదవాలా మాతాజీ? చదవండి. యత్సకులం హరి పదనాతి మాత్ర దృష్టై వైడూర్య మారకాతహేమ మైర్విమానై येषां బృహత్ కటితట స్మితశోభిముఖ్యః కృష్ణాత్మనాం రజ అదదురుత్స యాధ్యై. హరే కృష్ణ మాతాజీ. యాద్యైహి. యాధ్యై. వైకుంఠవాసులు వైడూర్య మరకత కనక నిర్మితమగు విమానములయందు ప్రయాణింతురు. విశాలమగు తిరుదులు సుందర దరహాస వదనములు కలిగిన తమ భార్యలతో పరివృత్తులైనప్పటికీ వారి సరస సల్లాప సొగసులచే ఆ లోకవాసులు కామ వికారము నొందబోరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ ఉండే విమానాలు ఎలా ఉంటాయి, వాళ్ళు మగవాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇందాక మనము తులసి గురించి చెప్పుకున్నాం కదా, ఒకటి చైతన్య చరితామృత అంత్యలీలా కూడా ఒక శ్లోక వస్తుంది అనమాట. నిరంతరం నమలావో కర తులసి సేవన అచిరాత్ పాబే తబే కృష్ణేర చరణ. అంటే మనం ఎప్పుడైతే నిరంతరం కూడా భగవంతుడి యొక్క నామము తులసి యొక్క సేవ అనేది చేస్తామో వాళ్ళకి ఏంటంటే అచిరాత్ అంటే చాలా తొందరలో అన్నమాట భగవంతుడి కరుణ అనేది లభిస్తుంది అనేసి, కృష్ణేర చరణం మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము అనేసి. అదే మనకి ఇందాక ప్రపాద్ వారు కూడా భగవంతుడి యొక్క అదే తులసి సేవ చేసుకోవాలి, భగవంతుడి నామం చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఏరోప్లేన్ అనేది జెట్ మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జెట్ ఉంటుంది అనేసి. ఆ విధంగా ఇక్కడ మనమైతే ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడానికి ఎయిర్ ఇండియానో ఇండిగోనో ఎలాగో వెళ్తున్నాము. ఇక్కడ వీళ్ళకైతే అలా ఏం అక్కర్లేదు. మళ్ళీ ఆ విమానాలు కూడా ఎలా ఉంటాయి అంటే వైడూర్య మరకత కనక అంటే బంగారంతో వైడూర్యాలతోటి. మరకత అంటే ఏంటి మాతాజీ? మరకత మణి అంటారు మాతాజీ. స్టోన్, ప్రీషియస్ స్టోన్. ప్రీషియస్ స్టోన్ పేరేంటి అనేది అది బ్లూ సఫైరా ఏంటా అని. గ్రీన్ కలర్ మాతాజీ. ఓకే ఓకే. ఎమరాల్డ్ అయితే యా ఓకే. ఓ విద్యా మాతాజీ ఓకే. సో ఇక్కడ వాళ్ళు అవన్నీ చూడండి, అవి మనకి ఎక్కడో మనం ఒక నగ కింద వేసుకుంటాం. ఇక్కడ వీళ్ళకి విమానాల్లోనే ఉన్నాయి అన్నమాట. అవన్నీ వాటితోనే తయారు చేయబడి ఉంది విమానం. మనకి ఇక్కడ విమానం తోటి ఇనుముతో తయారు చేస్తారు, బట్ అక్కడైతే బంగారంతో తయారు చేసిబడి ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళకి ఐశ్వర్యం అనేది ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఆడవాళ్ళు ఎలా ఉన్నారు అంటే చాలా అందంగా ఉన్నారు. సో విశాలమగు పిరుదులు సుందరధర అంటే చవ్వుతూ చక్కగా అందంగా ఉన్నారనమాట. వాళ్ళు అంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఇవి ఏవి కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయట్లేదు. సో మనకి ఆటోమేటిక్ ఒక అందం, ఇందాక అందుకే నేను అన్నాను మనకి ఏది నచ్చుతుందో చెప్పండి అనేసి. అట్లా ఇలాంటివి ఏమన్నా కనపడినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనం భక్తిని అనేది కొంచెం సేపు ఆపేస్తాము. బట్ కానీ వీళ్ళకి అక్కడ కామం కోరిక అనేది లేనే లేదు. చక్కగా ఒక ఏరోప్లేన్ లో ఇంత హంగుగా వెళ్తూ పక్కన అందమైన భార్య ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళు దానికి దేనికి కూడా ఆకర్షించబడట్లేదు. వాళ్ళకి కామభోగం అనేది, ఆ కామం అనేది, ఇంద్రియ భోగం అనేది లేనే లేదు అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు నార్మల్ గా ఇందాక ఏం చెప్పుకున్నాం, ఏం చేసుకుంటూ వెళ్తుంటారని చెప్పుకున్నాం మనం, హరినామ స్మరణ చేసుకుంటూ వెళ్తూ. సేమ్ అదే పని వీళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని డిస్ట్రాక్ట్ అంటే ఆకర్షించలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. సో వాళ్ళకి మెయిన్ అదే ఇక్కడ ప్రపాదుల వారి కింద మనకి ఎక్కువగా ఏం చెప్తూ ఉన్నారంటే ఇంత వైడూర్యాలు ఇదంతా కూడా మనం సంపాదించాలి అంటే ఎంతో కష్టపడతాం. తీవ్రంగా కష్టపడితేనే కదా మనకి ఇక్కడ ఏదైనా ఒక డబ్బు సంపాదించాలన్నా, ఒక నగలు కొనుక్కోవాలన్నా, దేనికైనా కూడా మనము చాలా అధికంగా తీవ్ర పరిశ్రమ చేస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళకి ఏమైనా అవసరమా? ఏమైనా పరిశ్రమ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు?
హరినామ కీర్తన హరినామమే ఓకే, చేస్తుంటారు. హరినామ కీర్తన లేకపోతే హరిసేవ, ఈ రెండే వాళ్ళు చేస్తూ ఉంది. సో దాని ద్వారా వాళ్ళు ఎంత పొందగలిగినప్పుడు మనం కూడా భగవంతుడి యొక్క సేవలో ఉన్నాము అంటే మనం ఆటోమేటిక్ గా ఇవన్నీ ఇక్కడ ఎక్కడ కూడా మనకి ప్రభుపాదులు వారు చాలా వాటిలో చెప్తూ ఉంటారు. మనం ఇన్నిన్ని పరిశ్రమలు ఇన్నిన్ని పని కట్టాల్సిన పని లేదు. మనము ఏమి తినాలో ఎంత అవసరమో అదంతా ప్రకృతిలో మనకి కావాల్సిందంతా కూడా భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. కాకపోతే మనం ఇంకా హంగులకి ఏవేవో కావాలి అని వెళ్ళి మనం ఇవే పరిశ్రమలు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవడం ఇవన్నీ మనం చేస్తున్నాం. కానీ లేకపోతే మనకి కావాల్సిందంతా భగవంతుడు ముందే ఇచ్చి ఉన్నాడు అని చెప్పి ఎవరు కూడా, అందుకే ప్రభుపాదులు చెప్తున్నారు, భౌతిక జగమునందలి భక్తులు ఎవరైనను ఏనాడును దరిద్రులుగా నుండరు. సో దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అంటే రావణాసురుడు ఏం చేశాడు? ఆ లంక కోసం ఎంతో తపస్సు చేసి ఎంతో కష్టపడి ఆ లంకనంతా నిర్మించాడు. కానీ ఏమైంది? తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది అది? విభీషణుడి చేతిలో. విభీషణుడి చేతిలోకి వెళ్ళింది. విభీషణుడు ఏం చేశాడు? రామభక్తుడు. కష్టపడ్డాడా? జస్ట్ భగవంతుడి వెళ్ళిపోయాడు అంతే. భగవంతుడిని కీర్తించుకుంటూ భగవంతుడికి సాయం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన అంత కష్టపడి సంపాదించింది మొత్తం కూడాను ఎవరికి వచ్చింది? విభీషణుడికి వచ్చింది అనమాట. సేమ్ అదే ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనము భక్తిలో ఉన్నాము అంటే మన ఈ భోగానుభవానికై పెద్దగా శ్రమించాల్సిన పని లేదు. అన్ని ఆటోమేటిక్ గా అవే జరిగిపోతూ ఉంటాయి అని చెప్పేది మెయిన్ చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ లో అది చెప్పారు. నెక్స్ట్ రెండోది వచ్చేసి వీళ్ళకి మైథున సంబంధం అనేది ఉండదు అక్కడ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కృష్ణ భక్తి భావంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకో కోరిక అనేది లేనే లేదు అనేసి చెప్తూ ఉన్నారు అనమాట. వైకుంఠ వాసులు చెప్పండి మాతాజీ. మాతాజీ మీరు ఇప్పుడు అన్నారు కదా ఇట్లా భార్య భర్త పిల్లలు అనేది కూడా ఉంటుందా మాతాజీ అక్కడ సంసారము అలాంటిది? అంటే వాళ్ళకి మామూలుగా అయితే వాళ్ళిద్దరూ ఇలా ఉండి చేస్తూ ఉంటారు మాతాజీ. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఒక పిల్లల్లాగా ఉండి పిల్లల్ని పెంచుతూ వాళ్ళకి చెయ్యాలి అనుకుంటే ఉంటారు అని కూడా విన్నాను మాతాజీ. అంటే వాళ్ళు మన ఏమంటారు సంభోగం లాగా ఏం అవసరం లేదు వాళ్ళకి అక్కడ. ఇంకా మళ్ళీ క్లియర్ గా నేను కనుక్కొని చెప్తాను మాతాజీ. కాకపోతే నేను ఒక లెక్చర్ లో మాత్రం విన్నాను, వాళ్ళకి పిల్లలు కావాలంటే పిల్లలు వస్తారు అన్నీ ఉంటుంది. బట్ కానీ వీళ్ళు ఏంటంటే మనలాగా ఇప్పుడు మనం సంభోగం చేస్తేనే మనకి పిల్లలు వస్తారు ఇట్లా అవసరం లేదు వాళ్ళకి. అనుకోండి మాతాజీ, కుంతీదేవి లాగా అనుకోండి. పద్మజ శ్లోకం వస్తుంది. శ్రీరూపిణి కొణయతి చరణారవిందం లీలాంబుజేన హరిసత్మని ముక్త దోష సంలక్ష్యతే స్ఫటిక కుడ్య ఉపేత హేమ్ని సమ్మానతీవ యదనుగ్రహణే అన్యయత్నః. వైకుంఠ లోకమునందలి చదవండి మాతాజీ. వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ, ఒకసారి చూసుకోండి మాతాజీ. మీరు బాగా ఇది చదివేయండి మాతాజీ. వైకుంఠ మాతాజీ డ్రాప్ అయి ఉన్నా మాతాజీ. చదవండి మాతాజీ. వైకుంఠ లోకమునందలి వనితలు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అంతటి సౌందర్యవతులై యుందురు. దేవదేవుని అనుగ్రహమును బడయుటకై అట్టి దివ్య సుందరి మనులు తమ పదమంజరములు గల్లుమని మ్రోగుచుండగా అస్తమందలి కలువ పూలతో క్రీడించుచు చల్వరాతి కుడ్యములను శుభ్రపరచుచున్నట్లుగా కొన్ని మార్లు గోచరింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఆడవాళ్ళు ఎలా ఉంటారు? లక్ష్మీదేవి అంత అందంగా ఉంటారు అనమాట. అంటే ఆల్మోస్ట్ సాక్షాత్తుగా లక్ష్మీదేవి అని అనుకోవచ్చు. సో మీరు
కింద ప్రపాదులు వారు రాస్తారనమాట. లక్ష్మీ సహస్ర సంభ్రమ సేవ్యమానం అని అంటూ ఉంటాం కదా అక్కడంటే ఎంతో మంది లక్షల్లో లక్ష్మీదేవి వాళ్ళు పూజలు చేస్తూ ఊడుస్తూ ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో వాళ్ళందరూ లక్ష్మీదేవులు కాదు, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళంతా కూడా కలిసి ఆ పని చేస్తూ ఉంటారు చిమ్ముతూ. అంటే వాళ్ళకి ఏది అక్కర్లేదు. యాక్చువల్ గా అక్కడ చెప్పాలి అంటే అవన్నీ ఎలా ఉన్నాయి, బంగారంతో చేసి ఉన్నాయి. అన్ని పగడాలు బంగారాలతో ఉన్నాయి అవన్నీ. అలాంటి వాటికి ఎక్కడైనా దుమ్ము పడుతుందా? ఏమీ పట్టదు. అక్కడ దుమ్ము అనేదే ఉండదు. కానీ భగవంతుడికి ఏదో ఒకటి సేవ చేస్తూ ఉండాలి అన్నట్టుగా వాళ్ళు భగవంతుడికి ఊడుస్తూ ఉంటారు, శుభ్రపరుస్తున్నట్లుగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు అని చెప్తున్నారంట. అంటే వాళ్ళకి భగవంతుడి యొక్క సేవ తప్ప, అంటే వాళ్ళకి ఆల్రెడీ చూడాలి అంటే ఐశ్వర్యం ఉంది, అందం ఉంది లక్ష్మీదేవి లాగా. సో అయినా సరే వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం. అది యత్ అనుగ్రహణే, దానికోసమే వాళ్ళు పని చేస్తూ శుభ్రపరుస్తూ. అక్కడ అవసరమే లేదు, ప్రపాద వారి కింద రాస్తారనమాట. అక్కడ అంతా మణులతోటి వాటితోటి ఉన్న అక్కడ దుమ్ము అనేది ఉండనే ఉండదు. కానీ వాళ్ళు భగవంతుడికి సేవ చేయాలి అని చెప్పేసి వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అంటే భగవంతుడి అనుగ్రహం కోసమే. సో భగవంతుడి అనుగ్రహం కోసం వాళ్ళే, ఏ అవసరం లేని వాళ్ళే ఆ పని చేస్తూ ఉంటే మనం ఎంత, ఇంకా దీన్ని బట్టి మనమేం నేర్చుకోవాలి? అది అన్నమాట ఇక్కడ మనకి మెయిన్ గా చెప్తుంది అనమాట. అదే మనం రథయాత్ర అప్పుడు చూసాం, మనకి ఆయన ప్రతాపరుద్రుల వారు ఎన్నిసార్లు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అని ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారో, కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వదు. ఎప్పుడైతే రథయాత్ర ముందు ఆయన బంగారపు చీపిరి పట్టుకొని ఓడవడం మొదలు పెడతాడో అప్పుడు ఆయన ప్రసన్నుడు అవుతాడు అనమాట. అంటే ఇంకా ప్రసన్నుడు అవుతాడు ఇలాంటి భక్తుడు అని అనుకుంటాడు. బట్ కానీ తర్వాత మనం ఏంటంటే ఏ శ్లోకం పాడిన తర్వాత ఆయన మైమరిచిపోతారు. తవ కదామృతం తప్త జీవనం. తర్వాత మర్చిపోయాను మాధవి. ఓకే స్టక్ అయిపోయింది మాధవి. ఓకే ఓకే, నీకు స్టార్టింగ్ గుర్తుంది కదా, తవ కథామృతం తప్త జీవనం. ఓకే, సో ఆ విధంగా అది పాడిన తర్వాత ప్రతాపరుద్రుల వారికి భగవంతుడు ప్రసన్నమై దర్శనమిస్తారన్నమాట. అప్పటి వరకు నేను రాజుల్ని కలవను అని చెప్పేసి దర్శనమే ఇవ్వరు అనమాట. అలాగ మనం ఎప్పుడైనా భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే మనం ఏంటి చెయ్యాలి అంటే సేవ, దాని అందే మనము పూర్తిగా ఉండాలి అనేది మనకు ఆల్రెడీ శ్లోకా కూడా ఉంది. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్మయమేవ స్ఫురత్యదః. భగవంతుడి యొక్క నామం, భగవంతుడు మనకి అర్థం కాడు. ఎప్పుడైతే మనము మన జిహ్వ అన్ని కూడా భగవంతుడి సేవలో ఉపయోగపెడతామో ఆటోమేటిక్ గా మనకి ఆయన అర్థమవుతాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. సో ఋషికేశ సేవనం భక్తి రుచితో మనం ఉన్న ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవకే ఉపయోగించుకోవాలి. సో ఈ అన్ని శ్లోకాలని బట్టి తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఇదన్నమాట మెయిన్. వాళ్ళకి ఏంటంటే అక్కడ తుడుచుకోవాల్సిన పని ఇదంతా అదే అన్నమాట. ఇంకోటి ఏంటి, మన చింతామణి ప్రకరసద్మసు అని తెలుసుకున్నాం కదా బ్రహ్మ సమితిలో చెప్పినట్టు. సో అక్కడ ఓడవాల్సిన పని కానీ ఏమీ ఉండదు. అయినా సరే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే భగవంతుడి యొక్క కరుణను పడడానికి మాత్రమే అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటి అంటే ప్రపాదుల వారు ఇక్కడ ఇంకోటి ఏం చెప్తూ ఉన్నారంటే లక్ష్మీదేవి అనేది ఎలా ఉంటుంది అంటే ఆమె ఒక చోట స్థిరంగా ఉండదు, చంచలము అది ఇది అని చెప్తూ ఉంటారు కదా. బట్ కానీ ఆమె కూడా ఇక్కడ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో చంచలం అని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆమె ఎప్పుడు ఎలా ఉంటుంది, స్థిరంగా భగవంతుడికి తులసితోటి సేవ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆమె కూడా ఎందుకు సాక్షాత్గా లక్ష్మీదేవియే అయినప్పటికీ హరి అనుగ్రహం లేనిదే ఆమె ఆనంద భాగురాలు కాలేదు. సో మనకి భగవంతుడు లేడు, భగవంతుడు లేకుండానే మనం ఆనందిద్దాము అని అనుకుంటే అది అసలు ఆనందమే కాదు. ఎందుకంటే లక్ష్మీదేవే అలాంటి ఆమె భగవంతుడి అనుగ్రహం కోసం ఇంతిదిగా పాకులాడుతూ ఉంటే ఇంకా మనదెంత అనేది ఇక్కడ. సో మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల దీపావళికి వాటికి పూజలు చేస్తూ ఉంటాం. వాటి బదులు మనం భగవంతుడికి చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉందంటే ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు ఉంటుంది అనేది మెయిన్ మనకి ప్రపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, లాస్ట్ లో మాతాజీ చదవండి, ఇది లక్ష్మీదేవి గురించి. వాపేషు విత్తమట స్వమలామృతాప్సు
ప్రేష్యాన్విత నిజవనే తులసీభిరీశం అభ్యర్చతి స్వలకమున్న సమీక్ష వక్రం ఉచ్చేషితం భగవతేత్య మతాంగైశ్రీః. లక్ష్మీదేవి తన చదవండి. విద్రుమతాత్మలామృతాత్సు ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిరీశం అభ్యర్చతి స్వలకమున్న సమీక్ష వక్త్ర ముచ్చేషితం భగవతేత్యమ తాంగయశ్రీ. వక్రం మాతాజీ తర్వాత ఇది ఉచ్చేస్తా వస్తుంది, కల్పకండి. వక్రం ఈజ్ వదనం. లక్ష్మీదేవి తన ఉద్యానవనం నందలి సరోవరంలోని పగడ తటములపై భగవాను తులసి దళంతో అర్పించును. భగవానుని అర్చించినప్పుడు నిర్మల జలం నందు ఆమె ఉన్నతముగా నాసికతో శోభిల్లు తన సుందర ముఖమును దాంచును. భగవానుని చుంబనము చే ఆమె వదనము మరింత సుందరముగా అయినట్లు గోచరించుచుండను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్నాము, ప్రపాదులు గారు చెప్పుకున్నారు మనకి, ఆమె కూడా భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉంటుంది అనేసి. సో ఇక్కడ లక్ష్మీదేవి తన ఉద్యానవనంలో అందరూ దివ్య సరోవరములు, ఎందుకంటే అక్కడ అన్ని సరోవరాలు చెట్లు అంతా చాలా బాగా అందంగా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు దాకా. సో అక్కడ ఏంటంటే భగవానుడికి తులసి దళాన్ని అర్పిస్తూ ఉందన్నమాట. అయితే ఆ అర్పించిన తర్వాత ఆమె ఎప్పుడైతే ఆ ఎదురుగా సరోవరం ఉంటుంది కదా, దాంట్లోకి ఆమె ఫేస్ని చూసుకుందంటే ఆమె ఎంతో ఇంకా ఇంకా చాలా అందంగా కనపడుతూ ఉందన్నమాట. అది ఎందుకు అంటే భగవంతుడి యొక్క చుంబనం వలన. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైతే ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు, ఆ స్పర్శ వలన, భగవంతుడి స్పర్శ వలన ఇంకా ఇంకా ఆమె అందం పెరుగుతూ ఉంది అనేసి. సో నేను చాలా సార్లు మనం క్లాస్ లో కూడా చెప్పుకొని ఉన్నాము, ఎప్పుడైతే మనం భక్తిలో ఎక్కువగా పెరిగే కొద్దీ కూడా ఆ గ్లో అనేది ప్లేస్ లో పెరిగిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ రేవతి గోపి మాతాజీ, చాలా మంది మాతాజీ మీరే కాదు చాలా మంది చెప్తున్నాను, ఆగండి. సో అలాగా మనము ఎందుకు మనకి ఇప్పుడు చూడాలి అంటే అందం అంటే లావుగా ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళలో ఆ ఫేస్ లో అట్రాక్షన్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ఆ ఏదైతే మనం భగవంతుని గురించి మనం ఎక్కువగా చాంటింగ్లు ఇవన్నీ చదవడాలు ఇవన్నీ చేస్తూ ఉంటే తెలియకుండానే ఆ ఫేస్ లో గ్లో ఉంటుంది. దానికి మనం ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయిపోతాం. ఎందుకు మహారాజులు వస్తారు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు, కానీ వాళ్ళ ఫేస్ లో ఎందుకు అంత గ్లో ఉంటుంది, ఎందుకు అంత అట్రాక్షన్ అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి ఆ భగవంతుడి స్పర్శ అనేది కూడా వాళ్ళకి తగులుతుంది. మనకి అర్థం కాదు, అది మనం తెలుసుకోలేము అనమాట. సో ఇది మెయిన్ గా మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఆ అందము ఇవన్నీ ఎలా పెరుగుతుంది అంటే భగవంతుడి అనుగ్రహంతో, భగవంతుడి యొక్క భక్తితో అనేది మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఇక్కడ అదనమాట. సో లక్ష్మీదేవి కూడా సేవ చేసుకుంటూ ఉంటుంది. ఆమె కూడా అందరూ అక్కడ పక్షులు ఎవ్రీథింగ్ అందరూ కూడా ఇదే పని చేస్తూ ఉన్నారు. సో ఇవాళ ఇక్కడ తోట ఆపుదాం మనము. ఓన్లీ వైకుంఠంలో ఏముండదు మాతాజీ, కొంచెం అంతే, ఏముండదు మాతాజీ, అందుకే నేనే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తాను. అది ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి సహజముగానే సౌందర్యవతి అయినప్పటికీ తన వదనమును మరింత సుందరముగా నగుటకు భగవాను చెంబనముకై వేచియుండును. సో భగవంతుడి అనుగ్రహం కోసం ఆమె కూడా వేచి ఉంటా ఉంది. అలాంటప్పుడు మనం ఏంటంటే 1 రోజు 2 రోజులు చేసి భగవంతుడు నా కోరిక తీర్చట్లేదు అది ఇది అని అనుకుంటూ ఉంటాం కదా, అలా కాదు. మనకు ఒక్కసారి పరీక్షల్లా కూడా ఉంటాయి, మనము దాన్ని మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి అనేది మనము చెప్పుకోవాలన్నమాట. సో ఇది సో ఇక్కడ మొత్తం మీద ఈ వైకుంఠం గురించి ఏం అర్థం చేసుకున్నాం ఇప్పుడు చెప్పండి అందరూ. అక్కడ ఉన్న వాళ్ళకి భక్తి తప్ప వేరే ఏమీ లేదు, ఏది అట్రాక్షన్ ఉండదు, ఏది ఆశించరు, ఏది ఏవైనా కూడా అన్ని భగవంతుని గురించి పాడుకుంటూ ఆడుకుంటూ భగవంతుని మీద భక్తితో ఉంటారు. ఇక్కడ అలా ఉండడం మూలాన్ని అక్కడికి వెళ్ళారు, అది కంటిన్యూ చేస్తారు అక్కడ. చెట్లు చేమలు పూలు పండ్లు అన్ని కూడా ఇప్పుడు అట్లాగా ఏది కావాలంటే అది వృద్ధిగానే ఉంటుంది, వృద్ధిగా ఉంటాయి. అవును, వృద్ధిగా ఉంటుంది. సీజనంగా కాదు మనకి ఇక్కడ ఉన్నట్టు ఈ టైంలో ఇదే ఫ్రూట్ వస్తుంది కాదు, అన్ని వేళలా అన్ని రకాలు దొరుకుతాయి.
అవును రాజీ, మాతాజీ. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నీ డౌట్ క్లారిఫై అయిందా? అవ్వలేదు మాతాజీ. అవ్వలేదా? నాకైతే ఇప్పుడు ఈ రోజు క్లాస్ అంతా ఒక డ్రీమ్ వరల్డ్ లాగా ఉంది మాతాజీ. ఒక అవును. ఫ్యాంటసీలోకి వెళ్ళిపోయాను నేను. అంతే. అంత ఒక డ్రీమ్ లోనే ఉన్నాను నేను ఇంకా. ఫ్యాంటసీలా ఉంది. అది అంటే అంత ఫ్యాంటసీ ఉన్నప్పటికీ కూడా మనం ఏమైపోతాము, డైవర్ట్ అయిపోతాము. బట్ అక్కడ ఎవరు కూడా డైవర్ట్ అవ్వట్లేదు. దీన్ని బట్టి మనం ఎందుకు ఫస్ట్ ఒక వర్డ్ విన్నాము, వైష్ణవులందరికీ చాలా ప్రియము అని ఉంది. ఎందుకు ప్రియము అనేది అర్థమైందా ఇక్కడ? నాకు ఈ టాపిక్ అంతా అర్థమైంది మాతాజీ. నా డౌట్ ఏంటంటే అదే పెరగడం. మగవాళ్ళందరూ అంటే వాళ్ళు అదే కూడా అంటే వృక్షాలు అనేవి కూడా వృక్షం లాగా ఉంటుంది అని చెప్పట్ల. వాళ్ళకు కూడా ఒక రూపం మనిషి లాగే అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మాతాజీ భగవంతుడిలాగా ఎందుకు ఉన్నారు అనేది అప్పుడు నా డౌట్ మాతాజీ. ఇప్పుడు లైక్ బిఫోర్ శ్లోకాలలోగా ఆ లేడీస్ అందరూ లక్ష్మీదేవి అంత సౌందర్యంగా ఉన్నారు అని మెన్షన్ చేశారు, కానీ లక్ష్మీదేవి లాగా ఉన్నారు అని మెన్షన్ చేయలేదు కదా. కానీ చెప్పారు బిఫోర్ కదా మనకి ప్రపాదుల శ్లోకాల్లోని వారు. అలా కాదు, ప్రపాదుల వారు చెప్పారు కదా, లక్ష్మీ శతసహస్ర సేవ్యమానం అంటే లక్ష్మీదేవులు అందరూ ఊడ్చుతున్నట్టు ఉంటుంది అంటే వాళ్ళు చూడ్డానికి లక్ష్మీదేవి లాగే ఉంటారు. అంత అందంగా ఆమెలాగే ఉంటారు వాళ్ళంతా. అదే అన్నాను, అంత అందంగా ఉన్నారు అన్న చెప్తున్నారు, కానీ ఆవిడతో ఈక్వల్ గా ఉన్నట్టు మెన్షన్ మరి అంత ఎక్కడైనా క్లియర్ గా లేదు కదా భగవంతుడికి మాతాజీ. అలా కాదు, విష్ణుకి లక్ష్మికి ఈక్వల్ గా ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు కదా, వాళ్ళకి సేవ అంటే చేసి బిఫోర్ వీళ్ళంతా. శ్లోకాలో జెంట్స్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు కూడా అంతే విష్ణు ఆయనలాగే లాగా ఉన్నారు ఉంటారు. విష్ణు అని లాగా అన్నారు కదా. ఉంటారు. అందుకు అంటే అలా ఎందుకు ఉన్నారు అనేది నా డౌట్. ఎందుకు చెప్పాను కదా. చెప్పారంటే ఇక్కడ చతుర్భుజాలు కలిగి ఉన్నారు కాబట్టి విష్ణులాగా గోచరిస్తారు అన్నారు. కానీ ఆయన నిన్న కూడా చెప్పాం కదా, ఆయన రూపంలో గాని, ఆయన బలంలో గాని, ఆయన సామర్థ్యంలో గాని అందరూ ఈక్వల్ కాదు. హీఈస్ ఎక్స్ట్రీమ్, అంత అల్టిమేట్ అని. కానీ చెప్పాను కదా. వాళ్ళకి కూడా ఇంకోటి కూడా దగ్గరికి వెళ్ళి చుంబనం తీసుకుని అంతా ఉండదు కదా వీళ్ళకి. అది తేడా. వీళ్ళకి ఆకారాలు ఎందుకు వచ్చినాయి అని అంటే, కొంతమంది ఏంటంటే సారూప్య ముక్తి అడుగుతారు. అంటే మేము భగవంతుడిలాగా ఉండాలి అనుకుని. సో అలాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారనమాట. కాదు రసరాణి, దీని గురించి బ్రహ్మ ఆయన వైకుంఠాల లోకాలు చూస్తాడు కదా, ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం చర్చించుకున్నాం. దాంట్లో కూడా 2 రకాలు. వైకుంఠ వాసులు నారాయణ రూపంలోనే ఉంటారు, కానీ వాళ్లకు సారూప్య భక్తి కోరుకొని వచ్చిన వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు ఈ వైకుంఠంలో ఉండే వైష్ణవ వాసులందరూ వాళ్ళు వనమాలను ధరిస్తే వీళ్ళకి అది ఉండదట. అది డిఫరెన్స్ ఉందట మళ్ళా. అవునవును మాతాజీ. సెకండ్ అది అప్పుడు డిస్కస్ చేసుకున్నాం మనం. కరెక్ట్. సో వీళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ సారూప్య ముక్తి కోసం ప్రార్థించిన వాళ్ళు కాదు. మొన్న ఎవరో అడిగారు, అప్పుడు చెప్పాను కాదు. ఆటోమేటిక్ గా వీళ్ళందరూ ఎలివేట్ అయిన వాళ్ళు భక్తి ద్వారా వాళ్ళు ఆ ఉన్నత స్థానాన్ని భగవంతుడు ఉండే ఆ సామ్రాజ్యంలో కలిసి జీవించే అర్హత వాళ్ళు పొందారన్నమాట. ఇంకా లాస్ట్ ఏంటంటే మాతాజీ అడిగింది కదా ఏం నేర్చుకున్నారు ఈ పాఠంలోని. ఈ పాఠంలో నేర్చుకుంది ఏంటంటే, అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణ భావనతోనే ఉంటారు. వాళ్ళ చేతన అంతా కూడా ఆ చైతన్యం అంతా భక్తితోనే ఉంటది. అంతే. జస్ట్ ఐ వాంట్ టు యాడ్ దట్. చెట్లు రూపం అంటే మాతాజీ చెప్పేది ఏంటంటే, అవి మనుషుల్లాగా నడుస్తాయి, మనుషుల్లాగా కాళ్ళు చేతులు ఉంటాయని కాదు. మనలో అన్ని కేటగిరీస్ లో మనుషుల్లో ఉన్న వాళ్లకు చైతన్యం పూర్ణంగా ఉంటుంది. అది మిగతా వాటికి మనకు ఉన్న డిఫరెన్స్. అదే రకంగా అక్కడున్న చెట్లు, పుట్టలు, పక్షులు అన్ని కూడా అంత వృద్ధి చెందినటువంటి చైతన్యంతో ఉంటాయి అన్నమాట. అది తను చెప్పేది. కరెక్టా తల్లి? అవును మాతాజీ. అంటే తనకి డౌట్ ఏంటంటే, ఇలా పెరుగుతున్నట్టు అట్లా మనం ఒక మొక్క నాటడం పెరుగుతున్నట్టు ఇలా ఉండవు, ఇవి ఎందుకు ఇట్లాగా అనేది తనకి కొంచెం అందులో ఉంది. ఇంకా కాల ప్రభావం ఉండదన్నారు కాబట్టి మొక్కలు ఎలా పెరుగుతాయి అని ఒక డౌట్ అనుకుంటాను. ఆ మొక్క పెరగాల్సిన పని లేదు కదా మాతాజీ. నుంచే పెద్ద మొక్క కింద వెళ్ళిపోతాయి అవి అంతే. ఇంకా అవునవును. అక్కడ ఇంకా మళ్ళీ నాటడం పెరగడం ఇవన్నీ ఏం ఉండవు అక్కడ. ఉండవు. అవును.
ఇది కూడా ఇందులో సంతానం గురించి కూడా ఆవిడ అడిగిన దాంట్లో 20వ శ్లోకానికి లాస్ట్ సెంటెన్స్ ఉంది చూడండి మాతాజీ. అస్త్ర స్త్రీ సాంగత్య సౌఖ్యం ఉన్నప్పటికీ మైథున సంబంధము ఉండబోదు. వైకుంఠ వద్ద ఉన్నతరముగు సౌఖ్యమును కలిగి ఉన్నందున మైథున భోగానుభవం అవసరము వారికి లేదు. మీరు అన్నారు కదా పిల్లలు కావాలంటే దీనికి సంబంధం లేకుండా వాళ్ళకి వస్తారన్నది. అది అనుకున్న వాళ్ళకి కావాలంటే వస్తుంది, లేకపోతే అసలు అవసరమే లేదు అని. పిల్లలు కావాలన్నా కూడా మైథున సంభోగం. అవును మాతాజీ. అదే ఎవరు చెప్పారు కదా, కుంతి ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఎవరు. మాతాజీ ఆ వర్డ్ లాస్ట్ లో అన్నారు కదా మాతాజీ, అవసరం లేదు కదా మాతాజీ. అంటే సంతానానికి తల్లిదండ్రుల్ని ఉన్నత స్థితికి చేర్చడానికి సంతానం అవసరం అనేది భూలోకానికి సంబంధించింది కదా. ఆల్రెడీ వాళ్ళు పైలోకంలో ఉన్నప్పుడు ఇంకా అవసరం ఏంటి సంతానంతో? అవసరం లేదు. బట్ కానీ ఏంటంటే కొంతమంది కంట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా పిల్లల్ని కూడా దీనిలో తీసుకొస్తున్నట్టు అలాగుంటే ఇంకా అందరం కలిపి ఫ్యామిలీ చేసినట్టు అలా కొంతమంది ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కావాలంటే పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇలాగే 4 హ్యాండ్ ఫామ్ తోనే వస్తారు అని చెప్తారు అనమాట. ఓకే. అక్కడ ఏముంది, కల్పవృక్షం ఉంది. మాకు చిన్నపిల్లోడు కావాలంటే ఇచ్చేస్తుందేమో, మరి నాకు తెలియదు అది. అంటే ఏం కోరుకున్నా వాళ్ళు భగవంతుని గురించే కోరుకుంటారు కదా అంతే మాతాజీ. అంతే అది రిలేటెడ్. నేను అదే చెప్పేది. ఉండదు మళ్ళా ఇవన్నీ నాకు ఏం లేదు. మీరు అసలు పక్కన భర్త ఉన్నాడంటే అక్కడికే తలనొప్పి, ఇంకొక పిల్లలు కూడా మాతాజీ అక్కడ. అంటే ఇప్పుడు డివోషన్ లో ఉన్నారనుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎవరిది, మన కమలముఖి మాతాజీ చెప్తాను. ఎప్పుడైనా ఒక పాట పాడాలంటే వెంటనే అనిరుద్ధ్ ఉంటే బాగుండు అనుకుంటుంది. ఎందుకు వాడు ఉండి మృదంగం వాయిస్తుంటే ఎంత ఇంకా బాగా చేసుకోవచ్చు అనేది ఉంటుంది కదా. సో అలా అలా అనిపించింది అనుకోండి అక్కడ. అదే నేను చెప్పేది. సుభాష్ని అక్కడ భర్తలు ఉంటే హెడేక్ ఉండదు. మనం ఇప్పుడు చదివాం కదా, వాళ్ళు 24 అవర్స్ కృష్ణా ధ్యాసలోనే ఉంటారు కదా. కరెక్ట్. ఇదా కాదు కదా, ఎందుకంటే అది ఫస్ట్ అనగానే అక్కడే బ్రేక్ పడింది. ఆ తర్వాత ఇంకా సంతానం అనేసరికి ఇంకా భయం వచ్చింది అంతే. రికార్డింగ్ ఆపేసాను. మాతాజీ రాజీ అడిగారు కదా,